సో ఏరే అనేది ఇంట్లో చెప్పాలంటే మీకు ఆల్రెడీ ఏరేస్ అయిపోయిందిలే, మళ్ళీ విని ఒకసారి ఇంకా అబ్బాయి కోసం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ టైప్ సిమిలర్ టైప్ అని మనం ఏరే అన్నాం. సో ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్టోర్ మార్క్స్ ఆఫ్ 30 స్టూడెంట్స్, ఎలా రాస్తారు? ఆల్రెడీ గుర్తుంది నీకు? అక్కడి నుంచి using storing 100 marks of 30 students. 5 students అనుకోండి. నార్మల్గా ఎలా చేస్తామంటే మనం ఎలా చేస్తామంటే హ్యాష్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ నేమ్ ఫస్ట్ టైప్ చేస్తాను. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ .h. Okay, so int main మామూలు కీబోర్డ్ అలవాటు అయిపోవడం వల్ల మనకి సమస్యలన్నీ వస్తాయి అన్నమాట. ల్యాప్టాప్ కీబోర్డ్ మనకు అలవాటు కదా. ఇంట్ మెయిన్ మార్క్స్ ఆఫ్, నేను ఏమన్నాను, మార్క్స్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్, 5 సబ్జెక్ట్స్ లేదా 5 స్టూడెంట్స్ ఎలా చేస్తాం మామూలుగా ఇంట్ m1 m2 m3 m4 m5 అలా తీసుకోవాలి. అని ఇంట్ m1 m2 m3 m4 m5 అలా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? ప్రింట్ఎఫ్ నార్మల్గా ప్రొసెసర్ అయితే ప్రింట్ఎఫ్ /t enter the marks అని అంటున్నాం. 5 subjects enter the marks అన్నాం. ఓకే, enter the marks. స్కాన్ఎఫ్ ఎలా ఉంటుంది? కాబట్టి స్కాన్ఎఫ్ ఎలా ఉంటుంది? %d ఒకటి సరిపోద్దా? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి? 5 సబ్జెక్ట్స్. సో 5%d 5 times 5%d అలా 5 times మనం రాసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే, సో యాంపర్సైండ్ m1 యాంపర్సైండ్ m2 యాంపర్సైండ్ m3 యాంపర్సైండ్ m4 యాంపర్సైండ్ m5. ఓకే, m of I అది నేను వేరే కాన్సెప్ట్ చెప్పిన కదా, నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. అంటే నార్మల్గా ఇలా చేయాలి బాబు. నెక్స్ట్ ఏం చేస్తాను, మళ్ళీ ఫర్ లూప్ ముందు మళ్ళీ ప్రింట్ఎఫ్ కూడా తీసుకుని ప్రింట్ఎఫ్ /t the marks are అని చెప్పేసి ఏంటి దాని ద మార్క్స్ ఆర్ అని చెప్పేస్తున్నారు. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఎలా ప్రింట్ చేస్తాం? మళ్ళీ ప్రింట్ఎఫ్ ఏంటి అందునా ప్రింట్ఎఫ్ %d మళ్ళీ ఎన్నిసార్లు వేస్తారు? %d ఎన్ని ఉన్నాయి? 5 times. సో 5 times మళ్ళీ అన్నీ వేసి మళ్ళీ ఏం రాస్తావు? m1 m2 m3 m4 m5. అర్థందా? నెక్స్ట్ ఏముంటుంది? ch రిటర్న్ 0. అదే ఇది టీడీఎస్ ప్రోగ్రామ్ అన్నమాట. 5 స్టూడెంట్స్ మార్క్స్ చేసుకోండి. ఇప్పుడు రన్ చేసినాను ప్రోగ్రామ్. ఎంటర్ ద మార్క్స్ మొత్తం ఎంటర్ చేయాలి. 5 ఎంటర్ చేయాలి. 67 78 99 100 మనం ఎంటర్ చేసిన మార్క్స్ అన్నీ అలా మళ్ళీ వస్తాయి అన్నమాట. సో మనం అన్ని దగ్గర /n ఇవ్వాలి. అన్నిటి దగ్గర /n ఇస్తే ఏమవుతుంది? రైట్, కంట్రోల్ 5 సబ్జెక్ట్స్ మార్క్స్ నేను ఎంటర్ చేస్తాను. రైట్,
సరిపోయిందా? అది నార్మల్ ప్రొసీజర్. కానీ అదే 5 సబ్జెక్ట్స్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. అదే నువ్వు 50 సబ్జెక్ట్స్ మార్క్స్ హ్యాండిల్ చేయాలి వితౌట్ యారేస్. వెయిట్ చేస్తాను 50 వేరియబుల్స్ తీసుకోవాలి. 5 సబ్జెక్ట్స్ అయితే 5 వేరియబుల్స్ అదే యారే యూజ్ చేశారు. ఇప్పుడు యారే మన పిక్చర్లో ఇప్పుడు వస్తుంది అన్నమాట. ఎక్కడ హ్యాష్ మేడం? ఎక్కడ ఇదే. అది ఎందుకంటే నీకు మళ్ళీ నువ్వు ఎంటర్ చేసిన మార్క్స్ అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 వచ్చావు ఇలా రావడానికి ఒకదాని మీద ఒక రావడానికి అది ఎవరో దానికి అన్ని పక్కపడి వచ్చేస్తాయి స్లాష్ ఇవ్వకపోతే. అది ఇస్తే నీకు ఇలా ఒక లైన్లో వస్తాయి, నీకు అర్థం కాదు కదా నువ్వు ఆడ ఏమంటారు నీకు కలిపి వస్తాయండి. ఓకే, సో అది యారేస్ కాన్సెప్ట్ ఇప్పుడు మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే అసలు ఇవన్నీ లేపేసి ఎన్ని 50 ఉంటే 50 వేరియబుల్స్ తీసుకోకుండా సింగిల్ అలా అంటున్నాను. అది నీకు ఆల్రెడీ నీకు ఆ సింటాక్స్ తెలిసి కాలేజీలో స్టార్టింగ్ యారేస్. సో ఇలా 5 అయితే 5 వేరియబుల్స్ తీసుకోవడం, 50 అయితే 50 వేరియబుల్స్ తీసుకోవడం, 100 అయితే 100 వేరియబుల్స్ తీసుకోవడం అనేది దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రోగ్రామింగ్ యాక్చువల్లీ. నాట్ ఎ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ యారే తీసుకుని మనం ఇదే ప్రోగ్రామ్ని యూజింగ్ యారే మోడల్ చేస్తాం. సింగిల్ డైమెన్షనల్ యారే అంటాం ఇది M5. సో నెక్స్ట్ ఎలా చేస్తున్నాం అనేది ఇఫ్ యూ అబ్జర్వ్ ఐఎమ్ గెటింగ్ రిడ్ ఆఫ్ ఆల్ ద ప్రీవియస్ సింటాక్స్ హియర్ అండ్ ఐఎమ్ సేయింగ్ దట్ నా యారే వచ్చేసరికి లూప్స్ కాన్సెప్ట్ నీకు నేను చదువుకున్నాను కాదండి. లూప్స్ వాడితేనే యారే పనిచేస్తుంది కరెక్ట్. సో మళ్ళీ ఫర్ లూప్ పెడతాను ఇక్కడ నేను. ఫర్ int I is equal to 0, I less than 5, I plus plus అని అంటున్నాను. ఓకే, సో ఇందులో స్కాన్ఎఫ్ ఎలా మోడిఫై చేస్తున్నానంటే స్కాన్ఎఫ్ %d, ampersand m of I. ఓకే, సో ఇలా మోడిఫై చేసి యారే సింటాక్స్ పరంగా అంటే ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ 100 మార్క్స్ నువ్వు స్టోర్ చేసుకోవాలన్నా వేరియబుల్ ఒక వేరియబుల్ అదే 1 డైమెన్షనల్ యారే. సో 5 టైమ్స్ లూప్ రన్ చేయాలి. 5 మార్క్స్ తీసుకోవాలి కాబట్టి 5 టైమ్స్ లూప్ రన్ చేయడం. స్కాన్ %d ampersand అంతా సేమ్ m of I. సో I వాల్యూ 0 అయినప్పుడు ఒకసారి స్కాన్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ 1 అవుతుంది, ఒకసారి స్కాన్ అవుతుంది. స్కాన్ ఫంక్షన్ 5 టైమ్స్ అవుతుంది అనమాట లూప్లో. ఓకే, తర్వాత బయటకు వచ్చేసి printf /t the entered marks are అని చెప్పేసి క్లోజ్ చేసి మళ్ళీ ఫర్ int I is equal to 0, I less than 5, I plus plus, I less than 5, I plus plus. ఓకే, సో మళ్ళీ ఫర్ లూప్లో ఇక్కడ printf రాస్తాం అనమాట. మళ్ళీ ఇంకో printf %d, m of I. ఓకే, ఇప్పుడు రన్ చేసే ప్రోగ్రామ్ then ampersand. No, you don't need ampersand when you are using a printf. You only use ampersand when you are dealing with scanf. Ampersand scanf ampersand ఉంది అడ్రస్. ఆ వేరియబుల్ ఒక అడ్రస్లో నువ్వు ఇచ్చిన వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. యాంపర్సండ్ అడ్రస్ ఆపరేటర్ పాయింటర్స్ అయినప్పుడు మళ్ళీ తెలుస్తుంది ఆ విషయం. ఆన్ చేసి ప్రోగ్రామ్ everything goes well. Okay, so now I am just changing the size of this window. Okay, so marks enter చేయమంటున్నారు 6 7 8 9 10. సో అన్నీ కలిపేసి వస్తాయి. నేను అక్కడ ఇది ఇవ్వలేదు, ఏమంటారు స్లాష్ అని ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఓకే, స్లాష్ అని ఇస్తే అక్కడ నీకు నీట్గా వస్తుంది. మళ్ళీ రన్ చేస్తాను సేమ్ ప్రోగ్రామ్. సో 1 2 3 4 5
కనెక్టెడ్ మ్యాథ్స్ అదే. సో ప్రోగ్రామ్ డౌట్ ఏమైనా ఉందా? ఏమొచ్చు. అప్పుడు ఎలా ఉంటుందండి నీకు, నువ్వు ఎంటర్ చేయగానే మళ్ళీ ఒక ఫర్లు 2 ఫర్లు ఎందుకు అంటావు ఓకేనా? అంటే ఇప్పుడు అలా ప్రింటర్ ఇక్కడ ఇస్తావు అనుకో, నువ్వు ఎంటర్ చేయగానే ప్రింట్ అయిపోతుంది అనమాట, కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూడు కావాలంటే ప్రింటర్ ఇక్కడ ఇస్తున్నాను నీకోసం. యాజ్ యూ సెడ్, సో ప్రింటర్ %d అని ఇచ్చాను. ఒక నిమిషం అంటాడు నేను చెప్పిన తర్వాత %d, m(i) అని ఇచ్చాను అక్కడ. అలా ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు అబ్జర్వ్ చేయి, ఎంటర్ చేస్తాను 1 ఎంటర్ చేస్తాను అనుకో, మళ్ళీ 1 ప్రింట్ అయిపోతుంది, అసహ్యం ఉంటుంది. అంటే అలాగే 2 ఎంటర్ చేసాను 2 ప్రింట్ అవుతుంది, అదే 3 ఎంటర్ చేసాను 3 ప్రింట్, 4 ప్రింట్ అవుతుంది, 5 ఎంటర్ 5 ప్రింట్ అవుతుంది, మళ్ళీ అన్ని ప్రింట్ అవుతుంది. వెరీ వెరీ కన్ఫ్యూజింగ్ యూజర్కి అసలు ఏమవుతుంది. అందుకని ప్రోగ్రామ్లో దట్ ఈస్ కన్ఫ్యూజింగ్ ఈవెన్ ఇన్ ద అవుట్పుట్ అండ్ ఆల్సో యువర్ ప్రోగ్రామ్ ఆల్సో. నీట్గా ఎంటరింగ్ ఒక ఫర్ లూప్, ప్రింటింగ్ ఒక ఫర్ లూప్, అది నీకు అది ప్రజెంటేషన్ నీట్గా ఉంటుంది, ప్లస్ అవుట్పుట్ కూడా అడిగి కన్ఫ్యూజ్ అవ్వడం అనమాట. అర్థమైందా? సో ఏది ఓకే సార్ అవాయిడ్ చేయాలి. అది మ్యాట్రిక్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. తీసుకోవడానికి 2 మ్యాట్రిక్స్ మొత్తం 3 ఫార్ములాలు వస్తాయి. ఒక మ్యాట్రిక్స్ తీసుకోవడానికి ఒక ఫార్ములా, సెకండ్ మ్యాట్రిక్స్ ఇంకో ఫార్ములాస్, థర్డ్ మ్యాట్రిక్స్ అడిషన్ చేయడానికి ఇంకొక ఫార్ములాస్, ప్రింటింగ్ చేయడానికి ఇంకో ఫార్ములాస్, మొత్తం 4 ఫార్ములాస్ వస్తాయి. అలా ఇక్కడ అది కామెంట్ ఒకటి పెట్టుకో, డబల్ లైన్ పెడేస్తాను C++ ఎడిటర్ కాబట్టి. ఎంటరింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద యారే, దానికోసం అనమాట ఈ యారే పార్ట్. ఎంటరింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద array. ఓకే, ఈ ఫర్ లూప్ దేని పెట్టుకున్నారు? డిస్ప్లేయింగ్ ద, అంతే కదా, డిస్ప్లేయింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది యారే. ఫస్ట్ ఫర్ లూప్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవడానికి యారేలో, సెకండ్ ఫర్ లూప్ డిస్ప్లేయింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ యారే. ఓకే, అర్థమైందండి? సో ఈ ప్రోగ్రామ్ రాసుకోండి మీరు. నీట్గా కొంచెం దీనికి కారణం కొంచెం అబ్బాయి కొంచెం లైక్ కొంచెం లైక్ ఫేస్ దిస్ వన్. సో దెన్ యూ విల్ ఏబుల్ టు రైట్ అంటే ఆపోజిట్ కూర్చుంటే కొంచెం కాంటాక్ట్ ఇదే కంఫర్టబుల్. సరే నీకు ఎలా ఉంటుంది రాయండి ఒక నిమిషం వస్తుంది. ఓకే, సో ఫస్ట్ యారే ఒకటి తీసుకోండి. ఇంట్ సమ్ ఆఫ్ n ఉంది కదా. సో ఇప్పుడు మీరు మార్క్స్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్ ఎంటర్ చేశారు, ప్రింట్ చేశారు. సో ఇంకో ఫర్ లూప్ తీసుకుని నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ కింద నౌ యూ కెన్ యాడ్ ఆల్ దోస్ మార్క్స్ and then you can calculate the total and the average. I-commerce అనేది నేను చేస్తాను చూడండి. ఇంకో ఫర్ లూప్ తీసుకుంటున్నాను చూడు అగైన్. సో ఫర్ int i is equal to 0. సో అస్తమానం ఇలా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఒకేసారి నేను int i పైన పెట్టేస్తున్నాను. సో ఆల్ ద టైమ్ టేకింగ్ లైక్ దిస్ ఇస్ నాట్ గుడ్. సో int i. ఓకే, సో ఫర్ i is equal to 0, సో i less than 5, i plus plus. ఓకే, సో i plus plus. ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ సమ్ వేరియబుల్ తీసుకోవాలంటే సమ్ కదా టోటల్ వేరియబుల్ తీసుకో. సో ఇంట్ TOT. ఓకే, అలాగే ఫ్లోట్ యావరేజ్. ఓకే, 2 వేరియబుల్స్ తీసుకో. ఇప్పుడు అదే ఇంకో ఫర్ లూప్ యాడ్ అయింది. ఫస్ట్ ఫర్ లూప్ దేనికి మనకి యాడ్ చేసిన ఎలిమెంట్స్ ఎంటర్ చేసుకోవాలి, సెకండ్ ఫర్ లూప్ డిస్ప్లే చేయడానికి, థర్డ్ ఫర్ లూప్ అలా దేని పని దాన్ని అన్ని ఒక దాంట్లో మనం కలిపి పెట్టిపోవాలి. అలా ఉంటే పెంచుతాను. సో సమ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు
m of total plus last ఈ పార్ట్ మీకు అర్థమైంది కదా. సో ఫర్ లూప్ యూజ్ చేసి టోటల్ క్యాలిక్యులేట్ చేసాం. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ బై 5 సబ్జెక్ట్స్ కాబట్టి యావరేజ్ చేసాం. సో టోటల్ యావరేజ్ ప్రింట్ చేసాం యూజింగ్ మొత్తం యావరేజ్ ప్రోగ్రామ్. ఓకే, సో దిస్ ఈస్ ఇట్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడగండి. ప్రోగ్రామ్ ఇంటి దగ్గర బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా టెక్స్ట్ బుక్ తీసుకుంటే యావరేజ్ కూడా చదివేసుకోవాలి. ఓకే, సార్ నాకు ఒక క్వశ్చన్